అందరికి నమస్తే. లాస్ట్‌కి అసలు తెలంగాణలో పాలన పోయింది. జనాన్ని కూడా పాలనకెళ్ళి డైవర్ట్ చేసి జనాలందరినీ రాజకీయాలకు తీసుకుపోయే ప్రయత్నాలు ఏమన్నా నడుస్తున్నాయా అనిపిస్తుంది. ఇప్పుడు ఏడాది పాలన సంబరాలు చేసుకుంటున్నారు. మీరు చేసింది చెప్పుకోవచ్చు ప్రభుత్వం. ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. వాళ్ళు ప్రశ్నలు అడిగితేనే ప్రతిపక్షం అంటారు, ప్రశ్నలు అడిగితే ఓర్చుకోరు. అదేగా నడుస్తున్నది. మొన్న రోషయ్య వర్ధంతి సభలోనేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు పరిష్కరించాలన్నాడు. మీరు పరిష్కరించే దానిలో ఉన్నారు, పరిష్కరించండి. ఏమైనా అయితే మీతోన ప్రశ్నించే వాళ్ళని ప్రశ్నించనియండి. కానీ ఇక్కడ ప్రశ్నిస్తే కేసులు, ప్రశ్నిస్తే జైళ్ళు. ఇక ఎంత అంటే నిన్న మొత్తం ఎంత హైడ్రామా నడిపించింది ప్రభుత్వం. అసలు వీళ్ళు సంబరాలు చేసుకుంటున్న టైంలో ఈ రచ్చ అవసరమా? అనవసరమైన రచ్చ. కేసు పెట్టనీకి ఉన్న వాళ్ళ మీద కేసు అవుతుందా? చూసారా ఎట్లున్నది? పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే బంజారాల్స్ పిఎస్కు కేసు పెట్టనీకే పోయాడు. రేవంత్ రెడ్డి మీద ఇంటెలిజెన్స్ చీఫ్ పైన కేసు పెట్టనీకపోతే కేసు, ఆయన మీద కేసు, ఆయన ఏకంగా అరెస్టు, హైడ్రామా మొత్తం. అంటే జనాలందరినీ కూడా డైవర్ట్ చేయడానికే బహుశా ఈ ఫెయిల్యూర్స్ నుంచి చెప్పగానే చెప్పుకోవడం అనమాట. మనం ఏం చేస్తుంటామంటే మన ఫెయిల్యూర్ కప్పించుకోనికే వేరే ఇష్యూలు గవర్నమెంట్లో దీనిలో ఇంకా అందవేసిన చేయలాగా కనిపిస్తున్నది. దీని మీద చర్చ జరగకుండా కేసు పెట్టనీకి పోయిన మీద కేసు పెట్టి ఆయనను పెద్ద అరెస్ట్ అని చెప్పేసి పొద్దుగాలు వేసి ఆయన బెడ్రూమ్లో జొర్రి అరెస్ట్ చేసి హైడ్రామా వేయడం. హరీష్ రావు పోతే హరీష్ రావును రెక్కలు పట్టుకొని గుంజుకొచ్చి కార్లు వేసుకపోయి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్, పొద్దంతా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినరు. ఆ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ముందర రచ్చ, బీఆర్ఎస్ కార్యకర్తలందరూ పోయి రచ్చ చేసినారు. తీరా చూస్తే ఏమైందంటే పాడి కౌశిక్ రెడ్డి పైన ఆ బెయిల్ ఇచ్చింది కోర్టు. అర్ధరాత్రి 1 గంటకు హైడ్రామా ఇదంతా. మళ్ళా పొద్దంతా బంజారాల్స్ పిఎస్లో కూర్చోబెట్టుకొని వాళ్ళందరినీ అటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి డైవర్ట్ చేసి నేను పట్టుకొచ్చి బంజారాల్స్ పిఎస్లో కూర్చోబెట్టున్నారు. అంటే వీళ్ళు పెట్టే సెక్షన్లు కూడా కరెక్ట్ కాదు, వీళ్ళు పెడుతున్న సెక్షన్లు కూడా కరెక్ట్ కాదు. కోర్టు బెయిల్ ఇచ్చింది కోర్టులోనే అంటే దానికి అర్థమైంది పోలీసు వాళ్ళ చాదగంతనమా? కాదు. గవర్నమెంట్ ప్రెషర్తో ఉన్న కేసులు పెట్టిస్తే ఇట్లుంటుంది. పోలీసులు కేసులు పెడతారు కానీ దొరకాలి కదా, దానికి గ్రావిటీ దొరకాలి కదా. గ్రావిటీ దొరికినప్పుడు నువ్వు కేసు పెడతావు. ఆ కేసులో వెయిటేజ్ ఉంటుంది. ఉత్తగా ఆయన చెప్పినానో, ఈయన చెప్పినానో, వేమనారాయణ రెడ్డి చెప్పినానో, రేవంత్ రెడ్డి చెప్పినానో, ఇంకెవరో చెప్పినానో పాడి కౌశిక్ రెడ్డిని తీసుకపోతే ఏమైంది? రాత్రి బెయిల్ ఇచ్చిరి. మొన్న ఏమైంది? మొన్న కూడా ఒక తట్ట తాకింది వీళ్ళకు. హరీష్ రావు మీద ఆయన చక్రాధర్ గౌడ్ అనేది ఆయన వచ్చి నా ఫోన్ ట్యాప్ చేసినట్టుగా నాకు అనుమానం ఉంది అనగానే కేసు పెట్టిండ్రు. మరి అనుమానం ఉన్నప్పుడు కేసు పెట్టినప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఇక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ పైన రేవంత్ రెడ్డి పైన కేసు బుక్ చేయాలి. వీళ్ళు చేయలేదు. ఇలా పోలీసు వాళ్ళ పక్షపాత వైఖరి బయటపడింది. అంటే అధికార పార్టీలు ఏం చెప్తే అదే ఇంటం అనే స్టేజ్కి పోలీసులు వచ్చిండ్రా? అట్లా వస్తే ప్రమాదం. పోలీసు వాళ్ళకి ఎవరు భయపడరు. పోలీసు వాళ్ళకి భయం ఉండాలి. పోలీసుల భయం ఉండాలంటే గౌరవంతో కూడిన భయం ఉంటేనే పోలీసులు వస్తారంటే భయపడతారు. కానీ ఇట్లా చిల్లరమల కేసులతోన మీరు ఏదో టైంపాస్ కేసులు బుక్ చేసి కోర్టుకు తీసుకపోతే కోర్టు బెయిల్ ఇస్తే ఏముంటుంది? హరీష్ రావు కూడా ఇచ్చింది. హరీష్ రావు కూడా కోర్టు అరెస్ట్ చేయదని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. ఏమొచ్చింది ఇంకా? అంటే దేనికోసం? ప్రభుత్వంలో గ్రావిటీ తగ్గింది, ప్రభుత్వం పెడుతున్న కేసుల వెయిటేజ్ తగ్గింది, పోలీసు వాళ్ళ పవర్ తగ్గింది, పోలీసు వాళ్ళ మైండ్ పనిచేయకుండా పోలీసు వాళ్ళు ఎంబడి పడుతున్నారు. వీళ్ళు కేసులు పెట్టాలి, ఆయన లోపల వేయాలి, ఈయన లోపల వేయాలి, ఈయన మీద ఈ కేసు బుక్ చేయాలి, ఆయన మీద ఆ కేసు బుక్ చేయాలని. దానివల్ల ఏమవుతుందంటే పోలీసు వాళ్ళ విలువ దిగజారుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. అన్ని డిపార్ట్మెంట్ల కన్నా పోలీసు వాళ్ళు అంటేనే సమాజం మీద కొంచెం గౌరవం, కొంచెం భయం, కొంచెం ప్రేమ అన్నీ ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ పైన. కానీ ఇట్లాంటి చిల్లరమల్ల కేసులతోన, ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కేసులతోన మీ ఇజ్జత్ కూడా పోతుంది. మీ ఇజ్జత్ పోయి మీకు కూడా భయపడతాడు ఎవడు ఉండడు. ఏమవుతుంది? పోంపా కోర్టుకు అయితే ఏమవుతుంది? రిమైండ్ చేస్తారు. గంటకు మించి ఏం చేస్తారు? ఆ స్టేజ్కి పోల్చేస్తుంది. లేకపోతే ఏందా రచ్చ? మీరు ప్రతిపక్షం మీద కేసు పెట్టాలనుకున్నప్పుడు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టాలనుకున్నప్పుడు ఎంత వెయిటేజ్ ఉంటే కేసులు పెట్టాలి. ఉత్తుత్తగా కేసులు పెట్టకూడదు. టైంపాస్ కోసం కేసులు పెట్టకూడదు. పోలీసు వాళ్ళు ఎవరో కేసు పెట్టినప్పుడు దాన్ని పరిశీలించాలి. ప్రాథమిక ఆధారం ఉన్నాయా లేవా అని. ఇప్పుడు మస్తు పెడతారు ప్రత్యర్థులు. ఎవరో ఒక ఆయన పోయి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఓడిపోయిన ఆయన తీసుకుపోయి జైలు వేస్తారు. అది పొలిటికల్ కేసే, నో డౌట్. దానిలో పొలిటికల్ ఆయన తీసుకుపోయి చెల్లపల్లి జైలు వేసారు. రకరకాల సెక్షన్లు పెట్టి ఈయనను పట్నం నరేంద్ర రెడ్డిని. ఏమవుతుంది? ఆయన 4 రోజులు వస్తాడు, అయిపోతుందా? నీ కక్ష చల్లారుతుందా?
రేవంత్ రెడ్డి కక్ష తెల్లారిపోతుంది ఆడికి. ఓ పక్క పద్మనారాయణని లోపలేసి ఓ పక్క హరీష్ రావుని తీసుకుపోయి గంటలు గంటలు రోజంతా కూర్చోబెట్టుకొని హరీష్ రావు గచ్చిబౌలిలో పెళ్లికి పోతుంటే పోలీసు వాళ్ళు ఎంబడి రాత్రి అంతా పోలీసులు ఎంబడే. ఆయన ఫంక్షన్ పోయి ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన దాకా పోలీసులు ఎంబడి. ఇవాళ మొత్తం రచ్చ. మళ్ళా ఇవాళ చూస్తే పొద్దుగా లేస్తే ఆ కుతుబులపూర్ వివేక్ ఇంటికాడ పోలీసులు, షమీపూర్ రాజు ఇంటికాడ పోలీసులు, హరీష్ రావు ఇంటికాడ పోలీసులు, కేటీఆర్ ఇంటికాడ పోలీసులు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంటికాడ పోలీసులు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళ కజిన్ చచ్చిపోతే పోలీస్ పర్మిషన్ తీసుకొని పోయిండు బయటికి. ఇప్పుడు ఇక మన ఏడాది ప్రజాపాలనకు సమాధి కట్టినామా? అర్థం అదే కదా. ప్రజాపాలన అంటే ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి. అంతకుముందు ప్రజాపాలన కాదు మాది ప్రజాపాలన అని చెప్పుకున్న వాళ్ళు డిఫరెన్స్ ఏం చెప్తారు? ఇంకా ఇంతకన్నా అంతకుముందే కొద్దిగా బెటర్ ఉండేనేమో అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అంతకుముందే కొద్దిగా బెటర్ ఉండేనేమో. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎప్పుడు ఎవరు అరెస్ట్ చేయలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి చాలామంది ఉన్నారు. ఒక రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, మిగతా కాంగ్రెస్లో చాలామంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. ఏ ఎమ్మెల్యే మీద ఎవరి మీద కేసులు పెట్టలే, ఎవరి లోపల వేయలే లాస్ట్ గవర్నమెంట్. మరి ఈ గవర్నమెంట్ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టినాక ఇంకా సామాన్య కార్యకర్తలకు, సామాన్య జనాలకు పోలీసులు ఏం రక్షణ కల్పిస్తారు? ఇంకా పొద్దుగా లేస్తే పోలీసు వాళ్ళు కూడా పొలిటికల్ పని మీదే ఉన్నారు. మొత్తం పోలీసు వాళ్ళను రాజకీయాలకు లాగి, జనాలను రాజకీయాలకు లాగి, మీడియా మొత్తాన్ని రాజకీయాలకు లాగి, పాలన మొత్తం సంఖ నాకిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే వీళ్ళు ప్రజాపాలనకు వీళ్ళే సంవత్సరానికే సమాధి కట్టి దినాలు చేసేసి పిండగూడు పెట్టే ప్రయత్నానికి వచ్చేసిండ్రు వీళ్ళు. అదే నడుస్తున్నది. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది చాలు. ఇంకా ఈ సంవత్సరంలో ఏం ప్రజాపాలన ఎలుగబెట్టినరో చెప్పనీకి ఏం లేదు. స్వేచ్ఛ ఇచ్చినామని చెప్తారు. ఏం స్వేచ్ఛ ఉంది? ఎక్కడ స్వేచ్ఛ ఉంది? ఎక్కడ పడితే అక్కడ 144 సెక్షన్లు 163 పెడతారు కదా మీరు. మా జిల్లాలో మా మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి కాదు ఉత్తమ మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు కూడా ఇంకా ఉంది సెక్షన్. ఇప్పుడు కూడా 4 కూర్చొని మిర్చి తినొద్దు, 5 మంది కూర్చొని ఛాయ్ తాగొద్దు. ఇక ఇది ప్రజాస్వామ్యానికో లేకపోతే మీ ప్రజాపాలనకు దినాలు పెట్టుకొని పిండాకుడు పెట్టుకున్నాడు కాదా ఇది? ప్రతిపక్ష నేతలు ప్రశ్నించాలంటారు, ప్రశ్నిస్తే లోపలేసి అరెస్ట్ చేయాలంటారు. అరెస్ట్ చేయాలి, లోపల వేయాలి, రిమాండ్ పంపాలి. అంతా నేను హరీష్ రావు అంటున్నాడు. ఈ ఎఫ్ఐఆర్ ఇవన్నీ కూడా గాంధీ భవన్లో తయారవుతున్నాయని. ఆ స్టేజ్కి హరీష్ రావు మాట్లాడుతున్నాడు అంటే పోలీస్ వ్యవస్థ ఆలోచించాలి. ఈ రేవంత్ రెడ్డి ఏముంటుంది? రేపు హైకమాండ్ ఒక చిట్టి పంపిస్తే దిగిపోతాడు, తర్వాత ఏమైతుందో తెలియదు. ఆ పోలీసు వాళ్ళు బట్టలు చింపుకున్నారనుకో, మీ కాకి బట్టలు చింపుకొని వాళ్ళ తెల్లబట్టలు వేసుకున్నారనుకో, తర్వాత మీ బట్టలకు వాల్యూ ఉండదు. ఇంకా మీకు వాల్యూ ఉండదు. మీరు కాకి బట్టలు చాలామంది వేసుకుంటారు, డ్రైవర్లు వేసుకుంటారు, కార్మికులు వేసుకుంటారు. కానీ మీరు వేసుకున్న డ్రెస్కు ఒక వాల్యూ ఉంది, అది ఉంచుకోవాలి పోలీసు వాళ్ళు. ఉత్తగా ఆల్తు ఫాల్తు కేసులు పెట్టి పొద్దంతా ఎస్ఐలు, సిఐలు అన్నం తినకుండా కానిస్టేబుల్ మొత్తం మ్యాన్ పవర్ అంతా కూడా అక్కడ నూకి ఇక్కడ గుంజి ఏం లాభం? వర్తున్నప్పుడు కేసు పెట్టాలి, సెక్షన్ పెట్టాలి, లోపల వేయాలి. దానికి ఒక అర్థం ఉండదు. అంటే జనం కూడా అరెస్ట్ చేస్తే అబ్బా మంచి చేసిన అరెస్ట్ అనేటట్టు ఉండాలి. ఈ అంత ఫాల్తు అరెస్టులు ఇదేదో కావాలని చేస్తున్న అరెస్టులా కనబడవద్దు కదా. ప్రభుత్వం అక్కడనే ఫెయిల్ అవుతుంది. ప్రభుత్వం చేసే పనిలో దానిలో వీళ్ళ కుట్ర ఏంది, వీళ్ళ కక్ష ఏంది అనేది ఓపెన్గా బయటకు అర్థమవుతుంది. ఓపెన్గా ఏమంటే గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి బెడ్రూమ్ దగ్గరికి పోలీసులు పోలేదా? పాడికౌశల్ రెడ్డి బెడ్రూమ్ దగ్గర పోలీసులు పోతే హరీష్ రావు ఎట్టా మాట్లాడతాడు? నేను మళ్ళీ కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఏమైనా సుఖమైన పని చేసిపోయి ఇంటికాడ వండుకోలే. బిడ్డ పెయిన్ ఉన్నప్పుడు ఇంటికాడ ఉండి పందిరి వేసుకుంటానో వచ్చిన చుట్టాలను పలకరించుకుంటూ ఉండాలి. ఆడ పోయి ఎవరినో కొనే ప్రయత్నం చేయలే, వీడియోలు బయటికి రాలే. మరి అది చేసినప్పుడు బెడ్రూమ్ కాడకపోతే తప్పే ఉన్నది. పాడికౌశల్ రెడ్డి చేసిన తప్పే ఉంది. పాడికౌశల్ రెడ్డి ఏమన్నా కొనబోయిండా? ఏమన్నా పైసలు బయటకు వచ్చినాయా? ఏమని పోలీస్ కంప్లైంట్ ఇవ్వక పోయాడు. కంప్లైంట్ ఇవ్వకపోతే పోలీస్ కేసు. అది రేవంత్ రెడ్డి మీద. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసినా, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఏం చేసినా, ఇప్పుడు వీళ్ళు ఎవరేమేం చేసినా ఎవరు కేసులు పెట్టొద్దు అనమాట. వాళ్ళకి సపరేట్ రాజ్యాంగం తెలంగాణలో. రేవంత్ రెడ్డి మనిషి కాదా? ఉప్పుకారం తింటలేడా? ఫోన్ ట్యాపింగ్ చేసిన అని చెప్పి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి అందరికన్నా కుట్రదారుడు అని చెప్తున్నారు. బయట సమాజానికి కొద్దిగా అర్థమైంది. రేవంత్ రెడ్డి అప్పుడు సీఎం కేసీఆర్కు తాత. కేసీఆర్ ఒక్క కుట్ర చేస్తే ఈయన 100 కుట్రలు చేస్తాడున్నాడు. ఈయన కుట్రనే మొత్తము, ఈయన జీవితమే కుట్ర ఉన్నది అని జనాలకు అర్థమవుతున్నది. ఆ కుట్రలో ఉందేమో ఒక ఎఫ్ఐఆర్ చేసి చేయాల్సింది చేయాలా. కానీ పోలీసు వాళ్ళు వన్ సైడ్ పోతే మాత్రం మీకు విలువ ఉండదు. సమాజంలో భయం ఉండదు, విలువ ఉండదు. ఎన్ని రోజులు ఏమవుతుంది? ఓ సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, సస్తే 4 సంవత్సరాలు, అంతకు మించే ఉండదు కదా. తెగిడిచి అనుకో తెలంగాణకి తెడ్డలింగం అవుతుంది. ఆ స్టేజ్కి తీసుకుపోవద్దు ఎవరు కూడా. కానీ నిన్న నుంచి జరుగుతున్న ఈ హైడ్రామాల గవర్నమెంట్ జనాలు మొత్తం డైవర్ట్ చేసి వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి మొత్తం డైవర్ట్ చేసే ప్రయత్నాలు మాత్రం చేసిందని చాలా క్లారిటీగా అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.